పూర్వజన్మ పుణ్యఫలమో ఏమో కానీ మకర రాశి వారికి గత కొంతకాలముగా పడుతున్న కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి. వీరి జీవితం నమ్మలేని విధంగా మారబోతూ ఉందండి. అసలు మకర రాశి వారికి వీరి జీవితంలో ఎటువంటి కష్టాలు నుండి పరిష్కారం అయితే లభించబోతుంది. వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉందండి. మకర రాశి వారు ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావము మరియు బలహీనత కూడా. ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవకు వీరిని ఇబ్బందులకు కూడా గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా వీరైతే సాధిస్తారు. ఈ మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మేలు. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు అయితే ఉన్నాయి. దైవారాధన మీరు అసలు మానవద్దండి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాలని ఇస్తాయి. బుద్ధి బలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందుగా బాగా ఆలోచించి తీసుకుంటే మేలు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయండి. ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి కూడా ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక శుభవార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు కూడా ఉన్నాయి. మంచి జీవితాన్ని పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. మీకు ఈ సమయంలో అంతా కూడా శుభం చేకూరుతుంది. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఇష్టదేవతారాధన అన్ని విధాలుగా కూడా శుభ పరిణామాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహస్థితి అనేది చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వీరు కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది. అంతేకాకుండా ఈ మకర రాశి వారికి ఇప్పుడు గత కొంతకాలముగా వీరు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా రాహువు గోచరం 3వ ఇంటిలో ఉండడం చేత మీరు ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు. మరియు ఎంత కష్టపడినా సరే అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని తపన, పట్టుదల మీలో పెరగడం చేత మీరు నిరంతరం శ్రమ కూర్చి అనుకున్న లక్ష్యాలను చేరడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ లేదా కొత్త ప్రదేశంలో మీ యొక్క వ్యాపార శాఖలు అనేవి ప్రారంభించడం కానీ చేస్తూ ఉంటారు. దీని కారణంగా మీ యొక్క వ్యాపారం మరింత అభివృద్ధిని చెందడం సాధ్యమవుతుంది. ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి. ప్రారంభంలో ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావడం వలన కానీ లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండడం వలన కానీ ఈ సమయంలో మీ పైన పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మీరు చాలాసార్లు అసహనానికి గురి అవుతూ ఉంటారు. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీ పైన అధికారులు చెప్పిన పనిని చేయడం ప్రారంభించినప్పటికీ కూడా అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతూ ఉంటారు. దాని కారణంగా పై అధికారుల కోపానికి గురి కావడమే కాకుండా వారి యొక్క నమ్మకాన్ని కూడా మీరు కోల్పోయేటటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ సమస్య దానంతరం అదే తొలగిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరైన ఫలితం రాకపోవడం చేత నిరాశకు లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి పదోన్నతి కానీ వాయిదా పడడం కానీ లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం కానీ జరగవచ్చు.
ఈ సమయంలో ఈ రాశి వారు కొంచెం శాంతంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంటిలో ఉంటుంది కనుక ఉద్యోగపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది. అసలు మకర రాశి వారి జీవితంలో కలగబోయిపోయిన మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని చెరవిడవకుండా జాగ్రత్తగా పనిని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేదే విడిచిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాత నా పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం ఈ రాశి వారికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా కనిపిస్తుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహ జగత్తులో కూడా విహరించరు. కొన్ని రాశుల వారు ఊహ జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించారు. ఏదైనా సూక్ష్మ పరిశీలన చేసిన తర్వాత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పాలి. ఈ రాశి వారు తమ జీవితంలో ఎవరినీ కూడా నమ్మరు, కానీ అందరినీ కూడా నమ్మినట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలనేవి వీరు అసలు తీసుకోరు. చూస్తారు కదండి మకర రాశి వారి గురించి. మనమైతే వీరి గుణగణాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశికి చెందినటువంటి వారికి శని శుక్ర బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం చేత మకర రాశి వారి శుభ ఫలితాలు అనేవి పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముద్దు రంగులు అదృష్టమైనవి. ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే వీరికి శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా కూడా వీరు చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేష్ మంత్రాలు స్తోత్రాలతో ఆరాధించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠిస్తే వీరికి మేలు జరుగుతుంది. శనివారం పెద్దలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేస్తే మేలు. చూసారు కదండి మకర రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.